శని ప్రభావం అనగానే చాలా మందికి భయం కలుగుతుంది. కానీ శని భగవానుడు శిక్షించేవాడు కాదు. శ్రమకు ఫలితమిచ్చే కర్మాధిపతి. ఆయన అనుగ్రహం లభిస్తే జీవితం సజ్జన మార్గంలో నడుస్తుంది. తమిళనాడులోని తిరునల్లార్ శనీశ్వర ఆలయం నవగ్రహ క్షేత్రాలలో ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నల్ తీర్థంలో స్నానం చేసి శనిదేవుని దర్శిస్తే దోషాలు శమిస్తాయని విశ్వాసం. తెలంగాణలోని ఎర్దనూర్ శని ఆలయంలో 20 అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. శని కృప కోసం వేలాది మంది ఇక్కడికి వస్తారు. మధ్యప్రదేశ్లోని శనిశ్చర దేవాలయం పురాతన క్షేత్రంగా పేరొందింది. ఉల్కా శిలతో ఏర్పడిన విగ్రహమని స్థానికుల నమ్మకం. ఢిల్లీలోని శనిధామ్ మందిరంలో 21 అడుగుల ఎత్తైన శని భగవానుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కర్ణాటకలోని బన్నంజే శని క్షేత్రంలో స్వామివారికి నూనె అభిషేకాలు విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా మహారాష్ట్రలోని శని సింగనాపూర్ శనీశ్వరుని ఆలయానికి గోడలు ఉండవు. ఏకశిలగా ఉండే విగ్రహానికి పూజలు చేస్తారు. ఇక్కడ ఆలయానికే కాదు, అక్కడి నివాస గృహాలకు కూడా తలుపులు ఉండవు. ఇక్కడి నుంచి ఏ వస్తువును తీసుకెళ్లినా శనీశ్వరుడు వెంబడిస్తాడని ఓ భయం. స్వామిని భక్తితో అర్చిస్తే శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం. దేశంలోని ఏ శని భగవానుడి ఆలయంలోనైనా సరే ఒక్కసారి భక్తితో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థిస్తే చాలు, కర్మఫలం లభిస్తుంది.